ఈరోజు నేను నా ఆఫీస్లో ఇంటర్న్షిప్ చేసే పిల్లలకి, స్టూడెంట్స్కి, అలాగే లా కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం షార్ట్గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడే కోర్ట్ టైం అయిపోయింది, ఆఫీస్లో ఉన్నాం కాబట్టి పిల్లలకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేము ఫస్ట్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే మేము క్లయింట్ మా దగ్గర వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుకున్న తర్వాత ఆయన చెప్పిన స్టోరీ మొత్తం విన్న తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ ఏముందో విన్న తర్వాత అతనికి మా క్లయింట్కి ఎటువంటి రిలీఫ్ కావాలో అతనితో అడిగి అతను ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం మేము చదివి ఆ తర్వాత అతనికి ఇలా చేయొచ్చని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను అగ్రీ అయితే అతని దగ్గర నుంచి మేము ఒక వకాలత్ తీసుకొని వకాలత్ మీద అతని సిగ్నేచర్ తీసుకుంటాము. తర్వాత ఫీజు గురించి మాట్లాడుకున్న తర్వాత అతనికి ఆ తర్వాత మేము రిట్ పిటిషన్ తయారు చేస్తాము ఫైలింగ్ కోసము. ఫైలింగ్కి రిట్ పిటిషన్ ఏమేమి కావాలో ఈరోజు నేను నా స్టూడెంట్స్కి నా ఇంటర్న్షిప్ మా దగ్గర చేసే స్టూడెంట్స్కి మా ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచి మాకైతే ప్రాబ్లం ఉందో, మాకు ఏ రిలీఫ్ కావాలో కన్సర్న్ డిపార్ట్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్స్కి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ మొత్తం కేసు తయారు చేసుకున్న తర్వాత రిట్ పిటిషన్ మొత్తం సీక్వెన్స్ గా తయారు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. దానికి సర్వీస్ సర్టిఫికేట్ అనేది అంటారు. ఆ సర్వీస్ సర్టిఫికేట్ నోటీస్ అనేది కన్సర్న్ డాక్యుమెంట్స్ ఎవరికైతే మేము రెస్పాండెంట్స్ గా ఈ రిట్ పిటిషన్ లో చేరుస్తున్నామో, ఈ రిట్ పిటిషన్ లో రెస్పాండెంట్స్ అని పెడుతున్నామో వాళ్ళకి మేము నోటీస్ ఇచ్చి స్టాండింగ్ కౌన్సిల్ కి ఆ నోటీస్ ని సర్వీస్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ WPలో రిట్ పిటిషన్ లో సర్వీస్ సర్టిఫికేట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఈ సర్వీస్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత కన్సెంట్ మేము ఏ రిట్ పిటిషన్ వేస్తున్నామో దానికి కోర్టులో ఎంత కోర్ట్ ఫీజు అవుతుందో ఆ కోర్ట్ ఫీజు మేము పెట్టాలి. ఆ కోర్ట్ ఫీజు కూడా ఇక్కడ చూపియాలి. ఆ తర్వాత కోర్ట్ ఫీజు స్టేజ్ అయిపోయిన తర్వాత ప్రతిదానికి ఒకటే కోర్ట్ ఫీజు ఉండదు, మా కేసును బట్టి కోర్ట్ ఫీజు ఉంటుంది. ఆ కోర్ట్ ఫీజు ఎంత అవుతుందో, మా కేసు ఏంటో దాని గురించి మా క్లయింట్ కి ఎటువంటి రిలీఫ్ కావాలో దాని గురించి కోర్ట్ ఫీజు అనేది ఉంటుంది, కోర్ట్ ఫీజు చేస్తుంది అది. ఆ కోర్ట్ ఫీజు ప్రకారము మేము కోర్ట్ ఫీజు దీనికి కట్టాలి, లేకపోతే స్టాంప్స్ అతికియాలి. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మాకి పిటిషన్. పిటిషన్ లో ఏముంటది? పిటిషన్ లో మా క్లయింట్ కి ఏదైతే రిలీఫ్ కావాలో ఆ రిలీఫ్ గురించి మేము ప్రేయర్ రాయాలి. ప్రేయర్ రాసి సో రిలీఫ్ మాకు కావాలని ఆ ప్రేయర్ రాసి ఆ పిటిషన్ దీనికి అఫీస్ చేసి పెట్టాలి సీక్వెన్స్ గా. ఇక్కడ ఉంది చూడండి పిటిషన్ అనేది ఇక్కడ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి మీరు స్టూడెంట్స్. ఆ తర్వాత మేము అనెక్జర్ అనేది పెడతాము. పిటిషన్ ప్రేయర్ తర్వాత అనెక్జర్ అనేది పెడతాము. అనెక్జర్ లో ఏముంటది? క్లయింట్ ఏమేమి చెప్పాడో మాకి ఆ మొత్తం క్లయింట్ చెప్పిన పాయింట్స్ అన్ని ఆ అనెక్జర్ లో రాస్తాము. ఏమని? ఇలా అయింది, ఇలా ప్రాబ్లం అయింది వాళ్ళకి, అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు, అయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, లేకపోతే వేరే వాళ్ళు మాకు సతాయిస్తున్నారు. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ హూ ఫేస్ అవర్ క్లయింట్, ఆ మొత్తం ప్రాబ్లమ్స్ ఆ స్టోరీ మొత్తం దానికి అనెక్జర్ లో పెడతాము జడ్జ్ గారికి తెలియడానికి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఒక అఫిడవిట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అఫిడవిట్ అంటే ఏంటి? అఫిడవిట్ అంటే ఏవైతే కంటెంట్స్ మేము రాసామో దీంట్లో మా క్లయింట్ ఏదైతే కంటెంట్స్ చెప్పాడో దాని ప్రకారం ఏదైతే మేము అనెక్జర్ రాసామో తర్వాత ప్రేయర్ అడిగామో అదంతా కరెక్టు, అది అబద్ధం కాదు అని ఒక అఫిడవిట్, ఒక ఓత్ తీసుకున్నట్టు దాన్ని అఫిడవిట్ అంటాము. ఆ తర్వాత అఫిడవిట్ తర్వాత ఒక వెరిఫికేషన్ అనేది ఉంటది. వెరిఫికేషన్ ఏంటి? నేను ఇది ఏం చెప్పాను ఇదంతా కరెక్టు, నేను అన్సౌండ్ మైండ్ కాకుండా సౌండ్ మైండ్ అంటే నేను స్పృహలో ఉండి ఎటువంటి ఎవరితో గాని ఎటువంటి నా మీద ప్రెజర్ కాకుండా లేకుండా స్వయాన నా ఇష్టంగా ఈ కేసు నేను ఫైల్ చేస్తున్నాను, దీంట్లో నేను రాసిందంతా కరెక్టు, అబద్ధం ఏమీ లేదు అనేది ఒక వెరిఫికేషన్
సర్టిఫికేట్, ఒక వెరిఫికేషన్ కూడా దీంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఇవి సర్వీస్ సర్టిఫికేట్, కోర్ట్ ఫీజు, పిటిషన్, అనెక్జర్, తర్వాత అఫిడవిట్ అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మా క్లయింట్ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో, ఏ డాక్యుమెంట్స్ అంటే ఆ డాక్యుమెంట్స్ సేల్ డీడ్స్ కావచ్చు, లేకపోతే పట్టపహాని పాస్బుక్స్ కావచ్చు, లేకపోతే ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చామో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్స్ డాక్యుమెంట్స్ కూడా కావచ్చు. ఇతని దగ్గర ఈ కేసు కరెక్ట్ జెన్యూన్ అని ఏ ప్రూఫ్లు ఎవిడెన్సెస్ ఉంటాయో ఇతని దగ్గర ఆ ప్రూఫ్లు ఎవిడెన్స్ మొత్తం దీంట్లో అటాచ్ చేస్తాము. అటాచ్ ఎలా చేస్తాము? ఒకటే చోట అన్ని పెట్టాము, 1 by 1 గా దీనికి పెట్టి దీనికి పర్టికులర్ గా ఒక నెంబర్ ఇస్తాము. డాక్యుమెంట్ నంబర్ P1, P2, మళ్ళీ దానికి సీరియల్ నెంబర్ సపరేట్ ఇస్తారు. తర్వాత దీంట్లో ప్రతి డాక్యుమెంట్ కి ఒక డేట్ ఆఫ్ ఆర్డర్, ఏదైనా ప్రీవియస్ ఆర్డర్స్ ఉంటే దీంట్లో కూడా ఆ ప్రీవియస్ ఆర్డర్స్ కూడా దీంట్లో పెడతాము. పెట్టి డేట్ ఆఫ్ ఆర్డర్ అని పెడతాము. తర్వాత ఏదైనా ఫైల్ ఈ రోజు ఫైల్ చేస్తున్నాం మేము, ఆ తర్వాత డేట్ ఆఫ్ ఫైలింగ్ అనేది కూడా పెడతాము. ఆ తర్వాత ఈ కేసు మేము జడ్జి దగ్గర వాదించేటప్పుడు జడ్జి గారికి మా సబ్మిషన్ చెప్పేటప్పుడు ఈ కేసులో మాకు సో పేజ్ లో సో డాక్యుమెంట్ లో ఇది ఉంది, కైండ్లీ సి మిలాడ్ అని చెప్తాము. అటువంటిప్పుడు జడ్జి గారు మొత్తం వెతకడానికి టైం ఉండదు. అందుకోసం ఆల్రెడీ ఇక్కడ ఏం రాస్తామంటే మేము ఏ డాక్యుమెంట్ ఫైల్ చేశామో ఆ డాక్యుమెంట్ పక్కన డేట్ ఆఫ్ ఆర్డర్ ఈ రోజు అయింది, డేట్ ఆఫ్ ఫైలింగ్ ఈ రోజు అయింది, సో పేజ్ నంబర్ లో మేము వేసిన మొత్తం ఫైల్ కి ప్రతి ఫైల్ కి 1 to ఎన్ని నెంబర్స్ ఉంటాయో, ఎన్ని పేజెస్ ఉంటాయో, ఒకవేళ 20 పేజీలు అంటే 20 నెంబర్స్, ఒకవేళ 200 పేజీలు ఉంటే 200 నెంబర్స్ 1, 2, 3, 4 అని రాస్తాము. ఆ దాంట్లో ఈ కేసుకి రిలేటెడ్ గా ఇక్కడ మాకు ఈ ఎవిడెన్స్ లో ఇలా ఉంది, ఈ ప్రీవియస్ ఆర్డర్ లో ఇలా ఉందని పేజ్ నంబర్స్ కూడా మేము మొత్తం రాసి పెడతాము. ఎందుకంటే జడ్జి గారికి కూడా ఈజీ కావాలి. మేము ఎవరికైతే స్టాండింగ్ కౌన్సిల్ కి నోటీస్ ఇచ్చి ఈ షీట్ ఇస్తామో, ఈ కేసు డాక్యుమెంట్ ఇస్తామో వాళ్ళకు కూడా ఈజీ కావాలి. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ విషయం ఏమంటే ఏ డాక్యుమెంట్ అయితే మా దగ్గర ఉందో సీరియల్ గా ఏమైతే మేము రాసామో సేమ్ డాక్యుమెంట్ సేమ్ ఫైల్ ఎవరికైతే స్టాండింగ్ కౌన్సిల్స్ కి, ఎవరికైతే ఏపీపీస్ కి, ఎవరికైతే జీపీకి మేము నోటీసులు ఇచ్చామో వాళ్ళకు కూడా ఈ ఫైల్ ఆల్రెడీ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర కూడా సేమ్ పేజ్ నంబర్, సేమ్ ఆర్డర్, సేమ్ సీక్వెన్స్ లో ఉండాలి. వాళ్ళ దగ్గర ఒకటి, మా దగ్గర ఒకటి ఉండకూడదు. అలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మేము ఇవన్నీ అయిపోయిన తర్వాత వకాలత్ అనేది అఫిక్స్ చేయాలి. వకాలత్ ఏంటి? ఇంతకు ముందే చెప్పాను నేను. మా క్లయింట్ దగ్గర మేము ఈ కేసు వాదిస్తున్నామని అతను మాకు వకాలత్ ఇస్తాడు, అది వకాలత్. వకాలత్ అయిపోయిన తర్వాత మేము రెస్పాండెంట్ అడ్రస్ షీట్ అనేది పెట్టాలి. ఇక్కడ ఉంది చూడండి, రెస్పాండెంట్ అడ్రస్ షీట్, అది కూడా పెట్టాలి. అది పెట్టిన తర్వాత ఒక క్లయింట్ తో ఏదుందో సిగ్నేచర్స్ ఎక్కడెక్కడ అవసరమో ఆ సిగ్నేచర్ ఫస్ట్ దానికన్నా ముందు క్లయింట్ కి పిలిపించి క్లయింట్ కి మొత్తం చదివించి వినిపించాలి. ఇలా రాసాము, ఇలా ఉంది, నువ్వు చెప్పిన కంటెంట్స్ ఇది కరెక్టా కాదా? అవును సార్ ఇది మొత్తం కరెక్ట్, కాదు సార్ దీంట్లో కొంచెం చేంజ్ చేయాలి, ఇలా కాదంటే మళ్ళీ చేంజ్ చేయాల్సింది. ఎందుకంటే కోర్టులో మేము మా క్లయింట్ మాకు ఏది చెప్తాడో అదే మేము జడ్జి గారి దగ్గర సబ్మిషన్ చేస్తాము. అందుకోసం ఏదైనా చేంజెస్ ఉంటే ఆయన ఏం చెప్పాడో, మా క్లయింట్ ఏం చెప్పారో మాకి అదే మేము రాసి దాంట్లో పెట్టాలి. ఆ తర్వాత రెస్పాండెంట్ అడ్రస్ షీట్ అనేది ఒకటి ఉంటుంది.